ఫైల్స్ అంటున్నారు, తగలబెడుతున్నారు అంటున్నారు. యా, మనకు మామూలుగా నిత్యాగ్నిహోత్రం అని ఉంటుంది సార్. అంటే చాలా పరమ ఇది వైదికులైన వాళ్ళు లేకపోతే అవన్నీ ఉన్నవాళ్ళు నిత్యాగ్నిహోత్రం రగులుతూ ఉంటుందని. సో ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు నిత్యాగ్నిహోత్రం లాగా తయారైంది. ఒకరోజు మదనపల్లి ప్రమాదం, ఒకరోజు టీటీడీ ప్రమాదం, ఒకరోజు కరకట్ట మీద ప్రమాదం, ఒకరోజు పోలవరం ఫైల్స్ ఫైల్స్ తోటే మునిపడి ఉన్నాయి, అన్ని ఫైల్స్తో ఉన్నాయి. ఇంత అయిన తర్వాత లేదు అవన్నీ కంప్యూటరైజ్ అయ్యింది. మళ్ళీ అది కూడా కబూర్ ఏది నిజమో మనకు తెలియటం లేదు. పోలవరం దాని మీద నిన్న అంబటి రాంబాబు సంబంధిత మాజీ మంత్రి, ఈరోజు చల్లబోయిన వేణుగోపాల్ కూడా కృష్ణ కూడా ఇద్దరు కూడా మాట్లాడారు. సో ఫైల్స్ తగలబెట్టారు అన్నారు, ఏమీ అవ్వలేదు అని వాళ్ళు అంటారు. కానీ ఎవరిది బాధ్యత కీలకమైంది? ఇప్పుడు మొన్న నిమ్మల రామానాయుడు ఢిల్లీ వెళ్ళిన తర్వాత మేము డయాఫ్రమ్ వాల్ మొత్తం తిరిగి కట్టమన్నారు, తిరిగి కడతాము, ఆ కాంట్రాక్టర్ కంటే ఐ థింక్ మేఘా వాళ్ళకంటే అది మేము అప్పగిస్తాము అని వాళ్ళు ప్రకటించేశారు. ఇక్కడ ప్రశ్న ఏంటంటే కాంట్రాక్ట్ కంపెనీ సమస్య ఒకటి, రెండోది డబ్బు ఒకటి. ఈరోజు చల్లబోయిన వేణుగోపాలకృష్ణ ఏం చెప్తున్నాడు, 2018లోనే డయాఫ్రమ్ వాల్ దెబ్బతింది, దీనికి అప్పుడున్న ప్రభుత్వాందే కదా బాధ్యత, మాదేముంది, వాళ్ళ నివేదిక చూడండి, అందులో డయాఫ్రమ్ వాల్ అప్పుడే దెబ్బతిందని అందులో ఉందని వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడేమో ఫైళ్ళే తగలబడిపోయాయి అన్నారు. కాబట్టి ఇదంతా శుద్ధ దండగండి. ఈరోజే సిపిఎం నాయకుడు బివి రాఘవులు ఒక లేఖ రాశారు చంద్రబాబు నాయుడు. ఆయన ఈ విషయంలో రాజశేఖర రెడ్డి ఉన్నప్పటి నుంచి కూడా ముఖ్య పాత్ర దాన్ని అధ్యయనం చేస్తూ ఉన్నాడు. అసలు మీరు ఆ పునరావాసము దాన్ని కాపాడము తప్పొప్పులు చూడకుండా వాళ్ళు వీళ్ళు ఎవరి హయాంలో జరిగింది, ఏ కాంట్రాక్టర్ని పెట్టాలి, ఇదేనా గొడవ ఎంతసేపటికి అని. సో మోదీ దగ్గర కూడా ఇవే విషయాలు వచ్చినట్టుగా ఉన్నాయి. అసలు మోదీకే అప్పగించండి, ఈ గొడవ ఎందుకు, మోడీయే కదా కట్టాలి. కానీ ఆయన ఏం కమిట్ అవ్వలేదు. అవకాశం కూడా ఉంది, జాతీయ ప్రాజెక్ట్ కాబట్టి ఆయన్ని చేయండి. కాబట్టి ఇప్పుడు ప్రపంచ బ్యాంక్తో మీరే మాట్లాడి అప్పు అరేంజ్ చేసుకోవాలి. ఓకే. కాబట్టి మోదీ ఏం చెప్పారనేది ఇప్పటికీ బయటికి రాలేదు, అది కూడా మీరు చూడండి. అంటే మోడీ స్టిల్ ప్లేయింగ్ విత్ ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి వెళ్ళాడంటే కూడా ఆయన తెలుగుదేశం మీద జేడీయూ మీద ఆధారపడే పరిస్థితి నుంచి బయటపడడానికి కొత్త వాళ్ళను ప్రోత్సహించే పనిలో ఉన్నాడు మోదీ గారు. కాబట్టి ఇవన్నీ చంద్రబాబు కూడా తెలుసు, ఆయనేమి కొత్త రాజకీయ నాయకుడు కదా, 40 years ఇండస్ట్రీ కదా ఇదంతా నడుస్తుంటుంది. సార్ థ్యాంక్ యూ సో మచ్ రవి గారు. ఇది ఈనాటి ఫ్రాంక్లీ విత్ తెలకపల్లి. స్టే ట్యూన్డ్ టు 19 న్యూస్.